గుడ్ మార్నింగ్ రియల్ లీడర్స్ అందరికి కూడా. ఈరోజు మనము ఒక రైట్ బిజినెస్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు రైట్ బిజినెస్ ఆపర్చునిటీ చెప్తున్నానంటే, ఎందుకు గ్రేట్ ఆపర్చునిటీ చెప్తున్నానంటే, ఈరోజు ఈ బిజినెస్ అవకాశం తీసుకునేసి చాలామంది వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. ఎలాంటి వాళ్ళు అంటే, ఈవెన్ కూలీ పని చేసుకునే వ్యక్తుల నుంచి కలెక్టర్ వరకు సో ఈ యొక్క బిజినెస్ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. సో ఆ యొక్క బిజినెస్ ఏంటి, సో మనం ఎలాగ ఈ యొక్క అవకాశం ద్వారా ఎలా మనం మార్చుకోవచ్చు అని చెప్పేసి మనం ఈ యొక్క అవకాశం తెలుసుకుందాం. సో అందుకే మీకు లాస్ట్లో అర్థమవుతుంది బిజినెస్ అనేది. సో రైట్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా, మన బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఒక ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే కన్నా మౌంటెక్ సింగ్ అహ్లూవాలియా అని చెప్పేసి ఒక ఆయన ఎవరంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను ఏం చెప్తానంటే, ప్రతి ప్రతి సంవత్సరానికి దాదాపు సంవత్సరానికి మనకి మానవ అవసరాలు మనకి 30% పెరుగుతుందని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లాబ్ ప్రకారం మనకి ప్రతి 20 ఇయర్స్కి మనకి సో మనకి ఈ విధంగా పెరుగుతుంది. చూడండి, 1940 సంవత్సరానికి 10 రూపాయలు అవసరమయ్యేది కుటుంబం గడవడానికి. 1960 సంవత్సరంలో మనకి 100 రూపాయలు అవసరమయ్యేది. 80 సంవత్సరం మనకి 1000 రూపాయలు అవసరమయ్యేది. 2000 సంవత్సరం 10,000 అవసరమయ్యేది. 20 సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవసరమైంది. ఈరోజు 2020 ప్రజెంట్ ఉన్నాం. సో ఎంత ఒక మిడిల్ క్లాస్ మనం బతకాలంటే కన్నా సో మినిమం 1 lakh ప్లస్ ఇన్కమ్ ఉంటేనే మనం సో లైఫ్ లీడ్ చేయడానికి అవుతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఉన్నాము. సో మనం చేస్తున్న బిజినెస్ జాబ్ కావచ్చు, జాబ్ ద్వారా కావచ్చు, నిజంగా మనం అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నామా అంటే లేదని చెప్పవచ్చు. సో అంతేకాకుండా మనం ఒక బిజినెస్ పైన డిపెండ్ కాకూడదు, ఒక జాబ్ పైన మనం డిపెండ్ కాకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరంటే వారన్ బఫెట్. నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్. సో ప్రతి ఒక్కరు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనము క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అని చెప్తున్నారు వారన్ బఫెట్. ఎందుకంటే సో ప్రతిరోజు మనకి నిత్యావసర సరుకులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మనకి ఎవ్రీథింగ్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. అవిధంగా మన శాలరీస్ పెరుగుతున్నాయి అంటే పెరగడం లేదు, చాలా తక్కువగా మనకి పెరుగుతున్నాయి. సో అందుకే మనకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా సో ఉండాలని చెప్తున్నాను. అందుకే మనం ప్లాన్ బి చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ కరోనా టైంలో మనకు తెలిసింది, దాదాపు మన ఇండియాలో 41 లక్షల మంది కోవిడ్ టైంలో తన జాబ్స్ కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,20,00,000 మంది తన జాబ్స్ కోల్పోయారు. సో ఎందుకంటే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా చాలామంది సో ఈరోజు రోడ్లు పడ్డారు. సో అలా కాకుండా మనము ఈ బిజినెస్ని మనం బిజినెస్ మనం సెకండ్ సోర్స్ ఇన్కమ్ పెట్టుకోగలిగితే సో మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి సో ఇది ఒక రైట్ బిజినెస్ ఆపర్చునిటీ. చూడండి, ఇక్కడ మన లైఫ్లో ఎదురుగా మనకి రెండు అవకాశాలు ఉంటాయి. ఏంటంటే జాబ్, ఒకటి బిజినెస్. మీరు జాబ్ చేస్తే జాబ్లో మనకు ఎటో వర్క్ చేయాలా, మనం ఎక్కడ లొకేషన్ ఎక్కడికి వర్క్ చేయాలి, మనకు కంఫర్ట్ జోన్ ఉండాల్సి వస్తుంది. సో కాంప్రమైజింగ్ లైఫ్ లీడ్ చేసి వస్తుంది. సో అలాగే మనకి ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసి వస్తుంది. తర్వాత మనకి బిజినెస్. సో బిజినెస్లో మనకి ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్ చాలా హైగా ఉంటుంది. సో టైం మనకి 10 to 12 వర్క్ చేయాలా. ప్లేస్ మనకి కమర్షియల్ ఏరియాలో మనకి మంచి ప్లేస్ కావాలా, స్టాక్ మెయింటైన్ చేసుకోవాలా, స్కిల్స్ ఉండాలా, ఎక్స్పీరియన్స్ ఉండాలా. సో ప్రాపర్టీస్ మనకి చాలా తక్కువగా ఉంటాయి. మనకు ఆశించినంత లాభాలు మనకు ఉండకపోవచ్చు. అదే చూడండి, వెస్టీజ్లో మనకి ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్, టైము మీకు దొరికిన 2 గంటలు లేదా 3 గంటలు. సో ప్లేస్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. దీనికి స్టాక్ మనం మెయింటైన్ చేసే అవసరం లేదు, మనం స్కిల్స్ నేర్చుకునే అవసరం లేదు, కంపెనీ అన్ని నేర్పిస్తుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇక్కడ ఎవరు ఎక్స్పీరియన్స్ అడగరు, దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ప్రాఫిట్స్ నో లాస్, అంటే ఇక్కడ లాస్ అంటే ఏమి ఉండదు, కానీ మనకి ఓన్లీ బెనిఫిట్స్ మాత్రం ఉంటాయి. సో లాస్ ఉండదు, నో లాస్. సో మన లైఫ్లో మనకు సో అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. మంచిగా డబ్బు సంపాదించాలా, మంచి కారు కొనుక్కోవాలా, మంచి బండి కొనుక్కోవాలా, ఓకేనా. సో మంచి ఇల్లు కట్టుకోవాలా, సో ఫారెన్ ట్రిప్ పని చేయాలా, పిల్లలకి మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలా, సో మంచి ఫుడ్ పెట్టాలి, అవన్నీ రకరకాల మన డ్రీమ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ మనకి నెరవేరుతున్నాయంటే సో లేవని చెప్పొచ్చు. సో కానీ ఇవన్నీ నెరవేర్చుకోవడం మనకి సో వెస్టేజ్ మనకి రైట్ ఆపర్చునిటీ. సో వెస్టేజ్ వెస్టేజ్ ఏ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ చేంజ్ బిగిన్స్ హియర్. ఇది మనకి పార్ట్ టైం బిజినెస్ కాదు, మనకి ఫుల్ టైం బిజినెస్ చేసుకోగలిగితే ఫుల్ టైం ఇది, దీన్ని పార్ట్ టైం చేసుకోగలిగితే పార్ట్ టైం దీన్ని బిజినెస్ రన్ చేసుకోవచ్చు.
సో మీకు ఆ చేంజెస్ మనకి ఇక్కడ నుంచి మనకి ప్రారంభం అవుతాయి. ఓకేనా. ఇక్కడ మన కంపెనీలో సో రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏవైతే రెగ్యులర్గా మీరు బయట వస్తువులు వాడుతున్నారో సో అన్నీ కూడా ఇక్కడ నిత్యావసర సరుకులు కావచ్చు, తర్వాత మనకి కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, అన్నీ దొరుకుతాయి. మనకి ఏం ప్రొడక్ట్స్ మనకు దొరుకుతాయి తెలుసుకుందాం. అందులో మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఏదైనా హెల్త్ సమస్య బాధపడుతున్నా దీన్ని వాడుకోగలిగితే సో హెల్త్ మనకి క్లియర్ అవుతుంది. సో మన మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్, లేడీస్కి మంత్లీ ప్రాబ్లమ్స్, సో వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి, రకరకాల మనకి హెల్త్ సమస్యకి మన దగ్గర ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇవి వాడుకోవచ్చు. మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్. ఓకేనా. సో ఏదైనా సమస్య బాధపడుతూ వాడుకుంటే ఆ సమస్య క్లియర్ అవుతుంది, లేని వాడుకుంటే రాకుండా చేస్తుంది. సో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో సోపు, షాంపూ, పేస్ట్, బ్రష్ ఇలాంటి మనకి. సో ఓరల్ కేర్ ప్రొడక్ట్స్, ఓరల్ కేర్ పంటికి సంబంధించినవి, బ్రష్, పేస్ట్, మౌత్ వాష్ ఇలాంటివి. సో అలాగే హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్, చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్, సో అలాగే ఇన్నోగా ప్రోటీన్ పౌడర్, టీ, కాఫీ, మనకి తర్వాత వంట నూనె, మనకి హెల్త్ ఫుడ్ ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మనం పెట్టుబడి తక్కువ పెట్టుకుని దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి, కాయ సైజు, కలర్, క్వాలిటీ రావడానికి, మనం స్టార్టింగ్ నుంచి వాడుకుంటే పంట తెగుళ్ళను తక్కువగా ఆశించడానికి. సో అలాంటి మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి, అగ్రి ప్రొడక్ట్స్. అలాగే మనకి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి మెడిసిన్ అని చెప్పొచ్చు. కిడ్నీలో స్టోన్స్కి, లివర్ ప్రాబ్లమ్స్కి, ఫ్యాటీ లివర్కి, సో అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్, ఆస్మా ఇలాంటి ప్రాబ్లమ్స్కి, సో అలాగే ఆ, మన బాడీలోని వ్యర్థాలు పంపించడానికి, సో గుండెకి సంబంధించిన తర్వాత ఇలాంటి తర్వాత మనకి ఆయుర్వేద మెడిసిన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. అలాగే హోమ్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ నీడ్స్ సంబంధించి ఆ, మీరు డిష్ వాష్ మీరు ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, సో అలాగే మన ఇంట్లో సామాన్ కడుక్కోవడానికి, సో ఈ విధంగా హ్యాండ్ వాష్, రకరకాల ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్, తర్వాత మనకి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ ఉమెన్ హైజీన్ ప్రొడక్ట్స్, అలాగే కలర్ కాస్మెటిక్స్, ప్రీమియం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, మెన్స్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్, సో అలాగే మ్యాక్డ్రామ్కి మనకి దొరుకుతాయి. సో అలాగే మనకి వాటర్ ప్యూరిఫైర్, ఇవన్నీ కూడా మనకి బిజినెస్ అవకాశం ద్వారా దొరుకుతాయి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం చేయాలా. సో మన కంపెనీ యొక్క విజనరీ మేనేజ్మెంట్ ఏంటంటే, సో వీళ్ళు ముగ్గురు కూడా సో కంపెనీ స్టార్ట్ అయ్యి దాదాపు 21 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సో ఒకే తాటి మీద నడుస్తూ ఈరోజు కంపెనీని సక్సెస్ వేలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో గౌతమ్ బాలి గారు మన కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినా దాదాపు ఇంక 40-50 సంవత్సరాలుగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ చేసే అనుభవం ఉంది. సో ఆయుర్వేదం మనకి పిహెచ్డి చేశారు అతను. అలాగే కన్వర్బీర్ సింగ్, ఈయన ఐటీ చూసుకుంటారు మొత్తం అంతా మనకి కంపెనీకి సంబంధించి. అలాగే దీపక్ సుద్ గారు, ఇతను ఆపరేషన్, సేల్స్ అని మొత్తం చూసుకుంటారు వీళ్ళు. సో అలాంటి ఒక విజనరీ మేనేజ్మెంట్ మన కంపెనీకి ఉండడం చాలా మన అదృష్టం అని చెప్పొచ్చు. సో మన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బాబుని లేదా మా పాపని మన స్కూల్లో జాయిన్ చేశారంటే మనం రకరకాల ఆలోచిస్తాం. ఆ స్కూల్ బాగుందా, స్కూల్ బ్యాక్గ్రౌండ్ బాగుందా, సో స్కూల్లో టీచింగ్ స్టాఫ్ ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో గుర్తింపు ఏదైనా ఉందా, అవన్నీ మనం ఎవ్రీథింగ్ ఆలోచిస్తాం. సో ఇక్కడ మనము చెప్పాం మన లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. ఎంతమంది లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, అలాంటి ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు కంపెనీ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు పుట్టింది, దీనికి గుర్తింపులు ఏమున్నాయి, అవన్నీ తెలుసుకుంటున్నాను. సో కంపెనీ చూస్తే 2004 స్టార్ట్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీది. తర్వాత మనకి హెడ్ ఆఫీస్ మనకి న్యూఢిల్లీలో ఉంది. 30,000 స్క్వేర్ ఫీట్స్లో మనకి దాదాపు 150 కోట్ల విలువ చేసి మనకి ఆఫీస్ ఉంది అక్కడ. సో 21 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దాదాపు 2,250 కోట్లు టర్నోవర్ చేయగలిగింది సంవత్సరానికి. సో ఇండియాలోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో నెంబర్ 1 కంపెనీ ఇండియాలో. సో దాదాపు 300 పైన రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా మనకి WHO GMP సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో మనకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఒకటి డెడికేటెడ్ R&D ఫెసిలిటీ ఉంది. R&D అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్తాం. సో మనకి 2 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క బిజినెస్లో ఉన్నారు, మనలాగా చేస్తున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 5,000 పైన మనకి పికప్ సెంటర్స్ ఉన్నాయి. సో అలాంటి మన బిజినెస్ ఇండియాతో పాటు ఒక ఇండియన్ కంపెనీ ఈరోజు ఇండియాలో స్టార్ట్ అయ్యి 10 దేశాలు మనకి జరుగుతుంది. సో అలాంటి ఒక గ్రేట్ కంపెనీ. సో అలాగే మనకి కంపెనీ ఏంటంటే 2030 సంవత్సరానికి ఈ యొక్క బిజినెస్ని 50 దేశాలు తీసుకోవాలనే ఉద్దేశం ముందుకెళ్తున్నారు. తర్వాత మనకి విజన్ అంటే, కంపెనీ యొక్క విజన్ ఏంటంటే సో ఇండియాలో టు టు హెల్ప్ పీపుల్ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దర్ ఓన్ టర్మ్స్. సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి సో వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రీ టైంలో చేసుకోవడం ద్వారా సో ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కంపెనీని సో రన్ చేస్తున్నారు. వాళ్ళకి విజన్ అది. సో మిషన్ ఏంటంటే సో ఈ యొక్క కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని సో ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా యొక్క బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. ఆల్రెడీ టాప్ 100 కంపెనీస్లో మన కంపెనీ కూడా సో ఉంది. ఓకేనా. సో మన కంపెనీ కన్నా సర్టిఫికేట్స్ అన్ని కూడా వెళ్ళి
సో మన కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ కస్టమర్ అంటారండి మనకి ఇక్కడ ఎవరైతే వస్తువులు కొంటారో వాళ్ళు కస్టమర్ అంటారు. మనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే మనము రిటైల్ షాప్కి వెళ్తాం, రిటైల్ వాళ్ళు హోల్సేల్కి వెళ్తారు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి. సో వాళ్ళు మనకి కంపెనీ దగ్గరికి వెళ్తారు. ఇట్లా మనకు ఒక వస్తువు తయారై మన దగ్గర అంటే చింతమంది చేతులు మారుతూ రావాలా, ప్లస్ మనకి దాదాపు ఒక వస్తువు మనకి మార్కెట్ రావాలంటే ఈరోజు మనం డైరెక్ట్గా వెళ్ళేసి మనం ఒక సోప్ కావాలా, ఒక పేస్ట్ కావాలా, అలానా బ్రాండెడ్ మనకు కావాలని అడుగుతున్నామంటే సో మనకి యాడ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. యాడ్స్ ఎవరు చేస్తారండి? మనలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తారా? సో మన అంటే ఎవరు చేయరు, సెలబ్రిటీ చేయాలి. వాళ్ళు ఫ్రీగా చేస్తారంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని పనిచేస్తారు. అంటే ఇక్కడ ఎవరైతే కంపెనీకి మనకి మధ్యలో కస్టమర్కి కంపెనీకి మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బు తీసుకుని పనిచేసేవాళ్ళు. సో వీళ్ళు డబ్బు తీసుకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. మనం ఎన్నో ఏళ్ళకి వస్తువులు వాడుతున్నాం కానీ మనకి ఇన్కమ్ రాలేదు. జస్ట్ మనం ఏం చేయాలంటే బయట ఏదైతే ఇన్ని రోజులు కొంటున్నామో అది మనం స్టాప్ చేసి ఇక్కడ మనం ఎస్టీ స్టోర్లో కొనడం ద్వారా ఇక్కడ బయట ఎవరికైతే డబ్బు ఇస్తున్నారో అదే డబ్బునికి ఇక్కడ మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. మన ఇన్కమ్ ప్లాన్, మన బిజినెస్లో దాదాపు మనకి 9 రకాల మనకి ఇన్కమ్స్ ఉన్నాయి. ఉదాహరణ తెలుసుకుందాం. మనకి సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 30%, పర్మనెంట్ బోనస్ 16%, బ్రాంచ్ డైరెక్ట్ బోనస్ మనకి 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి 3%, లీడర్షిప్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ మనకి 3%, ఎలక్ట్రికల్ ఫండ్ మనకి 2%. మొత్తం మనకి ఇస్తారు. ఉదాహరణ తెలుసుకున్న విధంగా ఫస్ట్ మనకి సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ మనకి ఇక్కడ అప్ టు 10 to 30% వరకు డిస్కౌంట్ ఇస్తారు. మనం బయట ఎన్నో సంవత్సరాలు వసూలు కొంటాం, మనకి ఎటువంటి ఇన్కమ్ రాలేదు, ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఒక 1000 రూపాయలు ఎంఆర్పి ఉండే వస్తువు మనకు కొంటే మనకి 700 రూపాయలకి వస్తాయి, మనకి 300 రూపాయలు డిస్కౌంట్ వచ్చినట్టు మనకి ఇమ్మీడియట్గా వస్తాయి. తర్వాత మనకి 10,000 రూపాయలు మనం వస్తువులు కొన్నాం అనుకోండి, ఎంఆర్పి ఉండేవి మనకి 7,000కి ఇస్తాడు. 3,000 మనకి ఇమ్మీడియట్గా డిస్కౌంట్ ఇస్తాడు. అదే 1,00,000 కొన్నాం అనుకోండి, ఎంఆర్పి ఉండేవి మనకి 70,000కి వస్తాయి. దాదాపు మనకి 30,000 మనకి డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? అలాగే అంతేకాకుండా మనకి ఎవరి మంత్ మనకి రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది. ప్రతి నెల 2వ తారీఖు 18వ తారీఖు వరకు ఉంటుంది. మీరు ఎవరైతే వస్తువులు కొంటారో వాళ్ళు ఈ నెలలో ఈ డేట్లో మనం కొనగలిగితే అడిషనల్ 10% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 రూపాయలు వస్తువులు కొన్నాను, మనకి 700 రూపాయలు మనకు పడతాయి. 300 రూపాయలు డిస్కౌంట్, 100 రూపాయలు ఫ్రీగా వస్తుంది. టోటల్ మనకి 400 రూపాయలు వస్తుంది. అంటే 10,000కి మనకి 4,000, 1,00,000కి 40,000, ఇది మనకి 40% వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి స్పెషల్ ఇక్కడ మన కన్సల్స్ ఆఫర్ ఉంది. ఎవరైతే ఈరోజు ఎంత చిన్న కుటుంబమైనా కనీసం నెలకు 3 నుంచి 4,000 వస్తువులు ఖచ్చితంగా అవసరం ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇక్కడ రెగ్యులర్గా మీరు 4 నెలలు కంటిన్యూ కొనగలిగితే మీకు 5 నెలలు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక నెల. అలాంటి ఒక బెనిఫిట్ కూడా ఉంది. మనకి ఎవరీ మంత్ మనకి ఇది మనకి కన్సల్స్ ఆఫర్ మనకి ఎవరీ మంత్ మనకి 2nd నుంచి మనకి 12th వరకు ఉంటుంది. తర్వాత మనకి 12th వరకు ఉంటుంది మనకి. తర్వాత మనకి 15th నుంచి 27th వరకు మనకి స్పెషల్ కన్సల్స్ ఆఫర్ ఉంటుంది. ఎవరైతే మినిమం 20 పీవీ పైన ఎక్కువ కొంటారో ఈ కన్సల్స్ ఆఫర్ చేస్తారు. ఒక అడిషనల్గా మీకు ఒక పీవీకి మనకి 4 రూపాయల ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 పీవీ చేశారనుకోండి, ఇంటూ 100 4 రూపాయలు అంటే 400 రూపాయలు ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వస్తాయి. అదే 400 పీవీ చేశారనుకోండి మనకి 4 రూపాయల ప్రకారం మనకి 1600 ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా వస్తాయి. ఈ విధంగా మీకు నెలంతా మీకు కూడా మీకు ఆఫర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. రెండో ఇన్కమ్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. ఇది మనకి 5 to 16% ఇస్తాడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 రూపాయల వస్తువు కొంటే మీకు ఒక పీవీ వస్తుంది. అదే 100 రూపాయల వస్తువులు కొంటే మీకు 3 పీవీలు వస్తాయి. 1000 వస్తువులు కొంటే మీకు 30 పీవీలు వస్తాయి. 10,000 కొంటే 300 పీవీలు వస్తాయి. 1,00,000 కొంటే 3,000 పీవీలు వస్తాయి. పీవీ ఏంటంటే పాయింట్ వాల్యూ అంటాం. అంటే మనం కొన్నప్పుడు మనకు డిస్కౌంట్ ఫ్రీగా వస్తువులు ఇస్తూ మనకి పాయింట్ కూడా యాడ్ చేస్తాడు. ఆ పాయింట్ బట్టి మనకి డబ్బు అనేది ఉంటుంది. తర్వాత మన బీవీ అంటే బిజినెస్ వాల్యూ అంటాం. ఓకేనా? మనం కొనడం ద్వారా వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 100కి 3 పాయింట్ అని చెప్పాను కదా. ఈ విధంగా మీరు ఒక పాయింట్ నుంచి 599 పాయింట్ వరకు చేయగలిగితే మీకు 5% డబ్బుకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మీ అకౌంట్లోకి. ఇక్కడ రెండో ఇన్కమ్ నుంచి వచ్చే అమౌంట్ అంతా మనకి డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. తర్వాత మనకి 600 నుంచి 2,399 చేస్తే మనకి 8% ఇస్తాడు. 2,400 నుంచి 5,499 దాకా చేస్తే 12%. 5,500 పైన మీరు చేస్తే 16% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ 1000 పీవీ చేశారు మీరు మీ టీం కలిపేసి. ఓకేనా? ఇక్కడ 1000 పీవీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఉంటారంటే 600 పైన 2,399 మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు 8% ఇన్కమ్ ఇస్తారు. సెకండ్ మంత్ మీరు 1,500 పీవీ చేస్తారు మీరు మీ టీం కలిపేసి. దీని ప్రకారం మీకు యాక్చువల్గా సెకండ్ మంత్ కూడా కలిపి మనకి మీరు జస్ట్ 2,399 లోపు ఉన్నారు కాబట్టి అగైన్ మీకు 8% రావాలి. కానీ కంపెనీ చేస్తుందంటే లాస్ట్ మంత్ చేసిన బిజినెస్ని మంత్కి యాడ్ చేస్తుంది. యాడ్ చేయడం ద్వారా మీ పాయింట్స్ మనకి 2,500 అవుతాయి. అంటే
యాక్చువల్గా మనకి రావాల్సింది 8%, కానీ లాస్ట్ మంత్ బిజినెస్ యాడ్ చేయడం ద్వారా మీరు 2,500 రీచ్ అయ్యారు, కాబట్టి మీరు 12%కి రీచ్ అయ్యారు. మీరు చేసిన 1,500 పీవీకే మీకు 12%తో ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పాస్టర్ ప్రమోషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళు సింగిల్ మంత్లోనే మినిమం ఒక 250 పీవీలు చేయగలిగితే, అంటే డైరెక్ట్ 6% ప్రమోషన్ ఇస్తుంది కంపెనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8% కావాలంటే 600 పీవీ చేయాలి, కానీ సింగిల్ మంత్ ఎవరైతే మినిమం 300 పీవీ చేస్తారో డైరెక్ట్ మీకు 8% ప్రమోషన్ ఇస్తుంది. సో 8% మీకు బోనస్ ఇస్తుంది. అదనంగా మీకు ఎంకరేజ్ చేస్తే మీకు ఒక 1,000 రూపాయలు ఓచర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి పాస్టర్ బ్రాంచ్ కూడా ఉంది. విధంగా మీరు ప్రతి నెల కొనడం ద్వారా పాయింట్ మీ టీం కలిపేసి చేయడం ద్వారా పాయింట్లు ప్రతి నెల విధంగా సో కలుపుకుంటూ రావడం ద్వారా మీకు అంటే 6 నెలలు బట్టి సంవత్సరం పట్టచ్చు, చెప్పలేము మీరు చేసే బిజినెస్ని బట్టి. సో ఎవరైతే ఈ లెవెల్ రీచ్ అవుతారో కంపెనీ వాళ్ళని సో బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. సో వాళ్ళ బ్రాంచ్ అయితే వాళ్ళకి కంపెనీ టర్న్ ఆన్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెవెల్ మీరు సింగిల్ మంత్ కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ 4,500 పీవీ చేయగలిగితే మీరు డైరెక్ట్గా ఈ లెవెల్కి మీరు అచీవ్ అవుతారు. ఓకే, ఫాస్ట్ బ్రాంచ్ అంటారు. సో బ్రాంచ్ అయిన వాళ్ళు అంటే 16% లెవెల్ రీచ్ అయిన వాళ్ళు ఎవరీ మంత్ మినిమం జస్ట్ 2,000 పీవీ మెయింటైన్ చేసుకుంటే చాలు, మీకు టర్న్ ఆన్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది మనకి దాదాపు బ్రాంచ్ నుంచి డిఎస్డి వరకు మనకి ఇన్కమ్ ఇస్తాడు. ఇది మొత్తం మనకి 10 డెప్త్ వరకు మనకి డీప్స్ వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి 4వ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఇది బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ముగ్గురికి ఇస్తారు. ఎలా ఇస్తారంటే, సో బ్రాంజ్ అంటే మామూలుగా 2,000 పీవీ ఎవరీ మంత్ వాళ్ళు డైరెక్టర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఎవరీ మంత్ 2,000 పీవీ మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళని. సో బ్రాంజ్ అంటారు. కానీ వీళ్ళు అడిషనల్గా 600 పీవీ చేయగలిగితే, అంటే 2,600 పీవీ చేయగలిగితే వాళ్ళకి సో ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాంజ్ అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ అంటే సో మనలాగా మన కింద మన ద్వారా ఆహ్వానం తీసుకునేసి చాలా మంది మన లెవెల్కి వచ్చేవాళ్ళు ఉంటారు. సో వచ్చినప్పుడు సో మన లెవెల్కి వచ్చిన వ్యక్తి వాళ్ళు కూడా అంటే జస్ట్ 2,000 పీవీ మెయింటైన్ చేసుకునేసి మన సైడ్ 1,800 పీవీ చేయాలి. కానీ అడిషనల్గా 300 పీవీ అంటే టోటల్ మనకి 2,100 పీవీ చేయగలిగితే సో డైరెక్ట్ కంపెనీ మనల్ని సో సిల్వర్ అంటాము. ప్లస్ టీమ్ సిల్వర్ మనం బ్రాంచ్ డైరెక్టర్ బోనస్తో పాటు మనకి టీమ్ బిల్డింగ్ మనం తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత మన గోల్డ్. సో మన లెవెల్కి ఎవరైతే మన ఇద్దరు తీసుకొస్తామో మనం గోల్డ్ అంటాము. మన సైడ్ జస్ట్ 1,500 పీవీ చేయాలి, కానీ అడిషనల్గా 300 పీవీ చేయగలిగితే, అంటే టోటల్గా 800 పీవీ చేయగలిగితే మనం కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇన్కమ్ మనకి ముగ్గురికి ఇస్తారు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. ఓకే, తర్వాత మనకి ఎల్ఓబి ఇన్కమ్ ఇస్తే సిల్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సిల్వర్ అంటే తెలుసు, ఆల్రెడీ మన కింద మన లెవెల్కి వచ్చిన వాళ్ళకి ఉండి జస్ట్ నెలలో 2,000 పీవీ మెయింటైన్ చేసుకుని సిల్వర్ అంటాం. కానీ ఆ సిల్వర్ అనే వ్యక్తి నుంచి మనం జస్ట్ 5,600 పీవీ చేయగలిగితే సో మనం ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. సో ఇది చాలా పెద్ద ఇన్కమ్, మన కంపెనీలో చాలా పెద్ద ఇన్కమ్. సో ఈ కంపెనీలో 9 రకాల ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 8 రకాల ఇన్కమ్స్ ఒక ఎత్తు అయితే ఎక్కువ ఇన్కమ్ మాత్రమే మనకు ఒక ఎత్తు ఉంటుంది. సో అలాంటి పెద్ద ఇన్కమ్. సో ఈ యొక్క ఇన్కమ్ని నెలకు 1,00,00,000 పైన తీసుకుంటున్నారు. ఓకేనా, ఇది మనకి సిల్వర్ నుంచి ఇస్తారు. మనకి దాదాపు 8 లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ట్రావెల్ ఫండ్. ఈ బిజినెస్లో మన కంపెనీ ఫారెన్ ట్రిప్ ఇస్తుంది. సో లోకల్ ట్రిప్, ఫారెన్ ట్రిప్ ఇస్తుంది. సంవత్సరం 2 ట్రిప్స్ ఉంటాయి. మనం జూన్లో మనకి జూన్, జూలై ఆ టైంలో మనకి ఏషియన్ కంట్రీస్లో ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకి యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది. సో ఎవరైతే దీనికి లెవెల్ రీచ్ అవుతారో వాళ్ళకి ఇస్తారు ఇన్కమ్. సో ఈ మళ్ళీ లెవెల్ రీచ్ అవ్వాలంటే మనం సిల్వర్ అవ్వాలి. సిల్వర్ అంటే జస్ట్ మన కింద ఒకరు డైరెక్టర్ అయి ఉండాలి, మన సైడ్ 800 పీవీ చేసుకోగలిగితే మనం సిల్వర్ అంటాం. జస్ట్ సిల్వర్ అయితే చాలా మనకి ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఎవరీ మంత్ అమౌంట్ ఫండ్ చేస్తుంది. సో ఈ వచ్చిన అమౌంట్ ఏం చేస్తుందంటే కంపెనీ హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేసి మనకు వచ్చిన అమౌంట్ ఎప్పుడైతే ఒక 70,000, 80,000 మనకు అవుతుందో అప్పుడు మనకు ట్రిప్ ఇస్తుంది, మనం పోయేసి రావచ్చు ఫ్రీగా. జస్ట్ మీరు ఎయిర్పోర్ట్ వరకు మీరు జస్ట్ ఖర్చు పెట్టి అక్కడ పోయేంత వరకు మీరు ఖర్చు పెట్టుకొని ఛార్జీలు, అక్కడ నుంచి మీరు వచ్చి దిగేంత వరకు మొత్తం కంపెనీ మనకు భరిస్తుంది. సో ఈ ఫండ్ చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే మన లోకల్ ఎక్కడ కూడా మనం పోలేం, కానీ ఈ బిజినెస్ అవకాశం ద్వారా మనం ఫారెన్ ట్రిప్కి పోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో స్కాట్లాండ్, లండన్, హాంకాంగ్, టస్కెట్, మకావో, దుబాయ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఆమ్స్టర్డామ్, ఇలా రకరకాల ట్రిప్స్ మనం పోయి రావచ్చు. నేను లాస్ట్ టైం నేను నా టీంతో కలిపేసి దాదాపు 16 మెంబర్స్ మేము టీంతో కలిపి థాయిలాండ్ వెళ్ళాము. సో పటాయా బీచ్ థాయిలాండ్లో చూసాము. దాదాపు 5 days అక్కడ ఉన్నాము. సో లగ్జరీగా మనకి ట్రిప్ ఇచ్చింది కంపెనీ. సో ఒకరోజు ఒక పూట, అంటే ప్రతి పూట కూడా ఒక్కొక్క హోటల్లో చేసాం. 5 రోజులు ఉంటే 5 రోజులు మనకి. సో రోజుకు 3 హోటల్, అంటే సో 5 × 15, దాదాపు 15 హోటల్లో మేము భోజనాలు టిఫిన్ చేసాం. సో ఒకరోజు తిన్న భోజనం ఇంకో రోజు తినలేదు. సో అలాగా చాలా డిఫరెంట్గా చూసుకున్నారు మమ్మల్ని అక్కడ. ఓకేనా. సో కార్ ఫౌండ్ ఇస్తుంది కంపెనీ.
సో ఎవరైతే బిజినెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళు మనలాగా డైరెక్టర్ లెవెల్ రీచ్ అయినా మన కింద ఒక ముగ్గురికి అవకాశం ఇచ్చి మనం వాళ్ళని ఆ లెవెల్ తీసుకురాగలిగితే సో మనల్ని కంపెనీ స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ అయితే మనకి ఇన్కమ్ ఇస్తాడు. జస్ట్ మనకి స్టార్ యొక్క బిజినెస్ మనం 3 నెలలు మెయింటైన్ చేయగలిగారు మనకి. సో మనకి లైఫ్ టైం మనకి ఇన్కమ్ మినిమం సిల్వర్ మెయింటైన్ చేసుకున్నా సో లైఫ్ టైం మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. ఇది ఎంత ఇస్తారు మనకంటే మనకు నచ్చిన కారు కొనడానికి మన కంపెనీ ఫండ్ ఇస్తుంది. ఇది ఎంత వస్తుంది మనకి ఇన్కమ్ అంటే మ్యాక్సిమం మనకి 80,000 దాకా వస్తుంది. సో పర్ మంత్ 80,000 వస్తే మనం మంచి కార్ కొనొచ్చు, కొనకూడదు. సో ఆల్రెడీ ఈ బిజినెస్ అవకాశం ద్వారా సో కార్ కొన్న వాళ్ళు ఇక్కడ లోకల్లో కొంతమంది ఉన్నారు. సో నా పేరు వన్నర స్వామి. బిజినెస్ అవకాశం నేను 1,00,000 దాకా ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ బిజినెస్ అవకాశాన్ని కార్ కొనుక్కున్నాను. i20 యాక్టివ్ టాప్ అండ్ మోడల్ ఉండే కారు. ఓకేనా. సో గురుమూర్తి అని చెప్పేసి లోకల్ అంటే నా టీంలో కొంతమంది లీడర్స్ అందరు కూడా సీనా రాజశేఖర్ నాయక్ అని చెప్పేసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ. సో ఒకసారి థింక్ చేయండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి టైం ఉండదు. ఈయన గెజిటెడ్ ఆఫీసర్ అయినా సో ఆయనకి టైమే ఉండదు. ఈవినింగ్ 7 వరకు అక్కడ ఆఫీసులోనే టైం అంతా సరిపోతుంది. సాటర్డే సండే మాత్రమే ఆయనకి హాలిడే ఉంటుంది. అలాంటి టైంలో బిజినెస్ బిల్డప్ చేసుకుంటూ ఈ బిజినెస్ ద్వారా మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. సో నాకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, కారు కొన్నాడు. సో నాగార్జున అని చెప్పేసి హుబ్లీలో ఉంటారు ఆయన. ప్రైవేట్ టైం జాబ్ చేసుకుంటూ బిజినెస్ని పార్ట్ టైం చేస్తున్నారు. ఈరోజు మాకు టాప్ అప్లైన్ అయిన మోహన్ రావు సార్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటారు ఇతను. సో ఈ బిజినెస్ అవకాశం ద్వారా దాదాపు నెలకి వచ్చేసి 22 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో ఆల్రెడీ లగ్జరీ కార్ ఒకటి కార్ కొన్నాడు. ఆల్రెడీ సెకండ్ కార్కి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ మంత్లో కార్ తీస్తున్నాడు. సో ఎంతోమంది ఈ బిజినెస్ అవకాశం చూడొచ్చు మీరు బిజినెస్ ఎవరైనా చేస్తున్నారు అనేది. ఈవెన్ గొర్రెలు కాసుకునేవాళ్ళు, పేపర్ వేసుకునేవాళ్ళు, సో జిలేబీ అమ్ముకునేవాళ్ళు, తర్వాత టీ 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 చాయ్ అమ్ముకునేవాళ్ళు. ఈ విధంగా ఒక్కరికా ఇద్దరు కాదు. సో చాలా మంది నంబర్ ఆఫ్ మెంబర్స్ అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, సో అంగన్వాడీ టీచర్స్, బేల్దారులు, మేస్త్రి పనిచేసేవాళ్ళు, సో ఇలాంటి ఫీల్డ్లో లేనకుండా సో అందరూ కూడా కలెక్టర్ వరకు, ఈవెన్ కలెక్టర్ వరకు ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఈ బిజినెస్లో ఉన్నారు. ఒకసారి థింక్ చేయండి, సో ఇలాంటి వాళ్ళు చేయగలుగుతున్నారని మనం చేయకూడదు చెప్పండి. సో ఇది అందరూ కూడా చేసుకోవడానికి సో గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైనా చేసుకోవచ్చు బిజినెస్ని. సో ఈ బిజినెస్ అవకాశంలో టాప్ లీడర్ అంటే ఇతను సో సిద్ధార్థ్ సింగ్ అని చెప్పేసి మన కంపెనీలో అందరికంటే టాప్ అన్నారు. మన కంపెనీలో టాప్ అన్నారు. నెలకు దాదాపు 2 కోట్ల పైన ఇన్కమ్ అని చేస్తాడు. ఈయనకి వచ్చిన మొత్తం 4 కార్లు ఇవి. సో కంపెనీ ఇచ్చిన చెక్ చూడవచ్చు, 1,20,00,000. ఓకేనా. సో ఈ బిజినెస్ అవకాశం ద్వారా కార్ ఫండ్ ద్వారా కార్ కొన్న దాదాపు మన ఇండియాలో 4,500 మంది ఉన్నారు. సో అలా లగ్జరీ కార్స్ కొన్న దాదాపు 260 పైన ఉన్నారు. ఆడి, బెంజ్, BMW, జాగువార్ పెద్ద పెద్ద కార్ కొన్నాడు. సో మనకి 8 ఇన్కమ్ హౌస్ ఫండ్ అండి. సో మనకు నచ్చిన ఇల్లు కట్టడానికి కంపెనీ మనకు ఫండ్ ఇస్తుంది. సో మనకి ఈ ఫండ్ రావాలంటే మన టీంలో ఒక 6 మెంబర్స్ మనం తీసుకురాగలిగితే చాలు. అంటే మనకు 6 మందికి అవకాశం ఇచ్చి మనం వాళ్ళని మన లెవెల్ తీసుకురాగలిగితే మనకి హౌస్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. ఈ బిజినెస్ కూడా జస్ట్ మనం 3 మంత్స్ మనం ఇక్కడ మన బిజినెస్ మెయింటైన్ చేయగలిగితే సో మనకి లైఫ్ టైం మనకి ఇన్కమ్ ఇస్తాడు. మినిమం సిల్వర్ మెయింటైన్ చేసుకోండి. ఓకే. సో ఈ బిజినెస్ అవకాశం చాలా మంది ఆల్రెడీ ఈ లెవెల్ రీచ్ చేసి దాదాపు 725 మంది ఈ యొక్క హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ అయ్యారు. సో అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. తర్వాత 9th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ ఫండ్ అని చెప్పేసి ఇది 2% ఇస్తారు కంపెనీ టర్న్ నుంచి. ఈ లెవెల్ రీచ్ చేయడం చాలా తక్కువ మంది ఉంటారు. బట్ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇది ఎవరికి ఇస్తారంటే డీసీడీ అండ్ డియూసీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇది ఎంత తీసుకోవచ్చు మ్యాక్సిమం అంటే 20 lakh పర్ మంత్ తీసుకోవచ్చు. ఒక నెలకి 20 లక్షలు అంటే మీరు థింక్ చేయండి. సో చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఓకే, అంతవరకు మనం తీసుకోవచ్చు. తర్వాత మన కంపెనీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పేపర్ ఆర్టికల్ ఇది, వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఆర్టికల్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఇచ్చారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్లేషింగ్ ఎంపవర్మెంట్ పొటెన్షియల్ అని చెప్పేసి. సో బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రో 64,000 crores బై 2025 అని చెప్పేసి. సో రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ అని డైరెక్ట్ సెల్లింగ్స్కి అపార అవకాశాలు అని చెప్పేసి. సో అలాగే మనకు అమితాబ్ కాంత్ అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్లో ఆయన చెప్తాడు ఏంటంటే సో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషన్స్ అనేవాళ్ళు సో రెస్పెక్టివ్ ప్రొఫెషన్, ఎందుకంటే వాళ్ళు టైం టు టైం వాళ్ళు సో ఖచ్చితంగా ట్యాక్స్ కడతారని. సో ఇండియాలో చాలా మంది ట్యాక్స్ ఎగ్గొట్టి ఉన్నారు, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ఇది వెళ్తారనే సో ఈరోజు గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఎక్కువ వెళ్తుంది. సో మనకి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఈరోజు మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి సో డిప్లొమా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ మనకి షూర్ యూనివర్సిటీలో మనకి దీన్ని పెట్టడం జరిగింది. సో దీనికి మన కంపెనీ సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఆల్రెడీ కోర్స్ ఉంది. ఇది సంవత్సరానికి మనకి 1.5 లక్షలు మనం పెట్టాలి దీనికి. కానీ మన బిజినెస్ అవకాశం ద్వారా మనం తీసుకోగలిగితే ఫ్రీగా ఇది మనం తీసుకురాగలచ్చు. రేపు మనం రాబోయే రోజుల్లో సో మనమే చాలా మందికి మన ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం. సో అబ్దుల్ కలాం గారు అలాగే బిల్ గేట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చెప్పిన మాటలు ఇవి.
సో ఈ చాలా మంది బిజినెస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ద్వారా సో మీరు ఒక్కసారి మీరు ఆ జాబ్, బిజినెస్ ఏదైనా ఏదైతే పని చేస్తున్నారో స్టాప్ అయిపోతే మీకు డబ్బు కంటిన్యూ వస్తుందా అంటే రాదు, ఎక్కడ కూడా రాదు. కానీ బిజినెస్ చాలా మంది మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం కష్టపడినందుకు మనం ఉన్నా లేకున్నా మనం ఎవరైతే నమ్మి వచ్చారో మన లైఫ్ పార్ట్నర్, అంటే భార్యలకు కావచ్చు, తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి, ఈ విధంగా 3 తరాలకి డబ్బు అనేది, అంటే నేను ఉన్నంత వరకు నాకు వస్తుంది, నా తర్వాత నా భార్యకి, తర్వాత నా పిల్లలకి 3 తరాలకి డబ్బు అనేది ఇస్తారు. సో అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ చూడండి. సో జాబ్లో మనకి 50% మనకి వెళ్తుంటుంది, మనీ 50% ఉంటుంది, టైం దొరకదు అక్కడ. సో సెక్యూరిటీ ఉండదు, ఏ టైంలో మనకు పోతే జాబ్స్. సో అలాగే బిజినెస్ కూడా అంతే, మనకి హెల్త్ మనకి 50% ఉంటుంది, మనీ మనకి 50% ఉంటుంది, టైం దొరకదు, సెక్యూరిటీ ఉండదు బిజినెస్లో కూడా. సో ప్రొఫెషన్స్ అంటే ఎంబీబీఎస్, డాక్టర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు, అందులో కూడా అంతే, హెల్త్ 50%, మనీ బాగా దండి సంపాదిస్తారు కానీ మనకి టైం వాళ్ళకి దొరకదు, సెక్యూరిటీ ఉండదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో సో 99% మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ దొరుకుతుంది, తర్వాత మనకి మనీ దొరుకుతుంది, సో టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఓకేనా. సో స్టార్టింగ్ ఇయర్ మీకు ఈ బిజినెస్ మనం ఒక 5 సంవత్సరాలు మన కమిట్మెంట్ అయితే, సో మనకి మొదటి సంవత్సరం మనకి దాదాపు మనకి 90% మనకి వర్క్ ఉంటుంది, 10% మనకి మనీ ఉంటుంది. అదే సెకండ్ ఇయర్లో మనకి 70% మనకి మనీ ఉంటుంది, వర్క్ ఉంటుంది, మనకి 30% మనకి ఇన్కమ్ ఉంటుంది. థర్డ్ ఇయర్లో మనకి 50% మనకి ఇన్కమ్, 50% మనకి వర్క్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో మనకి 20% మనకి వర్క్, 70% ఇన్కమ్. అదే ఫిఫ్త్ ఇయర్ మనకి ఓన్లీ 10% వర్క్, 90% ఇన్కమ్ ఉంటుంది. సో చాలామంది ఇది అర్థమైతే, ఈ కాన్సెప్ట్ అర్థమైతే అందరూ కూడా బిజినెస్ సీరియస్ చేయొచ్చు. సో కానీ బయట మీరు ఏ జాబ్ అని తీసుకోండి, ప్రతి జాబ్లో కూడా మీకు శాలరీస్ పెరిగే కొద్దీ, మీ శాలరీస్ పెరిగానుకోండి మీకు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకేనా. సో ఏ జాబ్ అయినా ఏదైనా జాబ్లో మీకు ప్రైవేట్గా కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రమోషన్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు వర్క్ కూడా ప్రెషర్ పెరుగుతుంది. కానీ ఈ బిజినెస్లో ఏంటంటే సో మనకు మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ మనకు వర్క్ తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది. ఓకేనా. సో యువర్ సర్చ్ ఎండ్స్ హియర్, ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అని చెప్తున్నాను. సో మీరు ఏదైతే గ్రేట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారో, సో అలాంటి సర్చింగ్ ఈ రోజుతో మీరు ఆపేయండి. ఎందుకంటే సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ దొరకదు. మిమ్మల్ని డెవలప్ చేయడానికి, మిమ్మల్ని పుషప్ చేయడానికి, మీకు సపోర్ట్ ఎంకరేజ్ చేయడానికి మేమందరం కూడా ఉన్నాము బిజినెస్లో. సో ఎవరైతే బిజినెస్ అవకాశం మీరు తీసుకోవాలనుకుంటున్నారో, సో ఎవరైతే మీకు బిజినెస్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర మీరు కూర్చునేసి మీకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి, సీరియస్గా కమిట్ అవ్వండి, ఒక 5 సంవత్సరాలు మాతో పాటు జర్నీ చేయండి. సో మీ నచ్చిన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సో ఎన్నో సక్సెస్ లైఫ్ అవర్ సక్సెస్ చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మీ సక్సెస్లో మా సక్సెస్ దాగుందని. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కావాలంటే నేను ఒక లెవెల్, నా కింద నా లెవెల్ తీసుకురావాలి. నేను గోల్డ్ అవ్వాలంటే నా లెవెల్కి ఒక ఇద్దరిని తీసుకురావాలి. నేను స్టార్ అవ్వాలంటే నేను ఒక ముగ్గురిని నా లెవెల్కి తీసుకురావాలి. సో డైమండ్ అవ్వాలంటే నేను 4 మెంబర్ తీసుకురావాలి. క్రౌన్ అంటే 6 మంది తీసుకురావాలి. అంటే నా కింద డెవలప్ చేస్తే నేను పైకి వస్తాను. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో బయట బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎక్కడ కూడా నాకు ఎలాంటి అవకాశం ఉండదు. మనం ఎదగాలంటే ఇండైరెక్ట్గా మనం ఇంకోని తొక్కాల్సి వస్తుంది. సో వాళ్ళని మనం తొక్కి మన పైకి రావాల్సి వస్తుంది. కానీ ఈ బిజినెస్లో ఏంటంటే మన కింద పైకి తీసుకురాగలిగితే మనం ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో డెవలప్ అవుతాం. అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో ఎవరైతే బిజినెస్ గురించి కొత్తగా వినడానికి వచ్చారో మీరందరూ కూడా ఈ బిజినెస్ గురించి వినండి. సో సీరియస్గా తీసుకోండి. మేము ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చొని మీకు డౌట్లు క్లియర్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు నాకు కూడా కాల్ చేయొచ్చు, మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా.